నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రలో మనం ఈరోజు 87 శ్లోకానికి వచ్చేసాం. 87 శ్లోకం. అసెనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో నిందాస్తుతి అంటే పైకి చూస్తేమో స్వామిని నిందిస్తున్నట్టుగా ఉంటుంది, లోపల చూస్తేమో స్తోత్రం కనిపిస్తుంది. రెండు రకాలుగా రచించారు ఈ శ్లోకాన్ని, అద్భుతంగా రచించారు. మనం ఎవరైనా ఎవరింటికన్నా పోతే వాళ్ళు మర్యాదలు ఎలా చేస్తారు మనకి? మామూలుగా మన భూలోకంలో అయితే మన అర్హతను బట్టి మనకునే స్తోమతను బట్టి వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తూ ఉంటాం. ఎలా చేస్తాం? ఎవరన్నా వచ్చారు ఇప్పుడు ఇంటికి, వాళ్ళు కాఫీ టైం తాగే టైంలో వస్తే కాఫీ ఇస్తామంటాం, లేదా టీ ఇస్తా ఉంటాం. లేదు మిట్ట మధ్యాహ్నం ఎండలో వేడి వస్తే మజ్జిగ ఇస్తామంటాం, లేదంటే ఏమైనా తినడానికి స్నాక్స్ పెడతాం. ఇంకా దాంతో ఆ విధంగా మన ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద చేస్తుంటాం కదా. అలాగా మనం కైలాసానికి పోతే ఆ శివుడు ఎలా మర్యాద చేస్తాడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. స్వామి, నీ కైలాసానికి వచ్చామనుకో, నువ్వు తినేది ఏంది? మన ఎవరిని మన ఇంటికి వస్తే మనం తినేది మనం పెడతాం, ఏం పెట్టలేం కదా. వాళ్ళు వేరే దేశస్తులు వచ్చినా కూడా మనం తినే ఐటమ్సే పెట్టగలుగుతాం, కానీ వాళ్ళకి అక్కడున్న విషయం బట్టి మనం పెట్టాం కదా. అలాగే అంటున్నాడు, ఓ శివ, నువ్వు తినేది ఏంటంటే ఆసనం, నువ్వు తినే ఆహారం ఏంది? గరళం. నీ యొక్క చరిత్రలో చూస్తే నువ్వు తినేది ఒక్క పదార్థమే, ఏంటది? విషం. నువ్వు తినేది విషం. అలాంటి విషయాన్ని నేను మీ ఇంటికి వచ్చానుకో, ఎదుగా విషం తాగుని ఇస్తావేమో, నేను తాగలేను, నాకు అంత శక్తి లేదు. పోనీ ఏదన్నా మన ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎక్కడికైనా ఫంక్షన్ పోవాలా, మాకు నగలిమ్మంటే మనం ఇస్తాం కదా. అలాగా నేను ఇంటికి వచ్చానుకో, నువ్వు ఆభరణం ఇస్తావంటే ఏం ఆభరణం ఇస్తావు నువ్వు? నా మెళ్ళ ఏముంటాయి? ఫణి, కలాపో. కలాపో అంటే ఆభరణాలు. నీ దగ్గర ఉండే ఆభరణాలు ఏంది? పై నుంచి కింద వరకు ఉండే ఆభరణాలు ఏంటంటే పాములు. ఆ పాములు ఇస్తావంటావేమో, నేను వేసుకోలేను, నా వల్ల కాదు. ఇంకా వసనం. వసనం అనే దగ్గర రెండు అర్థాలు వస్తాయి. ఒక అర్థం నువ్వు నివసించేది. ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ఎక్కడున్నాడు ఆయన? శ్మశానంలో ఉంటాడు. అలాంటి మా ఇంటికి అన్నాడు అనుకోండి, మనం శ్మశానానికి పోవాలి, అక్కడికి పోతేనే ఆయన కనిపిస్తాడు. ఇంకో అర్థం వసనం అంటే వేసుకునే వస్త్రం, ఆయన వేసుకునే డ్రెస్. మన ఎవరిన వస్తే ఇంటికి గబక్కనే వేరే ఉంచి వచ్చారనుకో, మన ఆడవాళ్ళం అయితే మీ చీర ఏదైనా ఇస్తారా, మేము కట్టుకుంటాము అర్జెంట్ కంటే మనం ఇస్తాం. పాపం ఆ శివుడి దగ్గర మనం పోయామనుకో, ఆయన ఏమిస్తాడు? చర్మచ. ఆయన యొక్క వస్త్రాలు ఏంది ఆయన వాడుకునేవి? ఆ గజ చర్మము పులి చర్మం రెండు వాడుకుంటాడు, అవి కాస్త ఇస్తాడు. స్వామి, నువ్వు మేము వచ్చామనుకో, ఏదన్నా నాకు మర్యాద చేయాలని చెప్పేసి ఆ ఏనుగు చర్మాన్నో ఆ పులి చర్మాన్నో ఇచ్చావనుకో, నేను వేసుకోలేను, నా వల్ల కాదు. మహోక్ష వాహనం. మన ఇంటికి ఎవరైనా పిల్లకాయలు వచ్చారు, వాళ్ళు మేము బయట తిరిగి రావాలనుకుంటున్నామంటే మనం మన ఇంట్లో ఉండే సైకిల్ అంటే ఇస్తాం, స్కూటర్ ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తాం కదా తిరగడానికి. అలా కాకుండా నువ్వేమిస్తావు? అలా తిరిగి వస్తాను, షికారు పోయిస్తానంటే వెంటనే ఏమిస్తావు మాకు? ఎప్పటిదో మహోక్ష, ఎప్పటి కారణం ముసలి ఎద్దు ఒకటి పెట్టుకున్నావు నువ్వు, నందిని. ఆ నందిని ఇస్తావు. నేను ఎక్కడ నంది వేసుకొని తిరిగేది? నా వల్ల ఎక్కడ అవుతుంది? నేను స్పీడ్ యుగంలో ఉన్నవాడిని, నేను ఎక్కడ వేసుకొని తిరిగేదే బాబు, నా వల్ల కాదు. మమ దాస్యసి కిం. ఇక నాకేమి ఇవ్వగలుగుతావు స్వామి? నువ్వు ఇచ్చేది ఏముంది నీ దగ్గర? నీ దగ్గర ఇంకేముంది? కిమస్తి శంభో. శంభో అందరి సుఖాన్ని ఇచ్చేవాడా, ఇక నీ దగ్గర ఏముందని మాకు ఇస్తావయ్యా? ఏముంది ఇస్తావు? నువ్వు ఇచ్చేవన్నీ కూడా మాకు పనికిరావు, మేము వాడుకోలేం. నువ్వు ఇచ్చేవేవి కూడా మేము వాడుకోలేం, మాకు భయం కూడా. అసలు ఆ విషం అన్నా భయమే, ఆ పాములన్నా భయమే, ఆ నెత్తురు వడ్డే చర్మం అన్నా మాకు భయమే, మాకు వాసన వస్తుందని భయం. అవన్నీ మేము వేసుకోము, తీసుకోము కూడా.
ఇంకా అప్పుడు నువ్వేమిస్తావు నాకు అసలు అని నిందాస్తుతి అంటారు. నిందిస్తూ మాట్లాడుతున్నాడు. మొదటి అర్థం ఇది. ఇక రెండో అర్థానికి పోతే ఏం చెప్తున్నాడు అసలైన విషయం? ఆయన స్తోత్రం చేస్తున్నాడు. రెండో దాంట్లో అసనం గరళం స్వామి, ఎవ్వరికీ సాధ్యం కాంది, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా ఎవ్వరికీ కూడా సాధ్యం కాంది ఏంటంటే విషం తీసుకోవడం. అటువంటిది విషాన్ని తీసుకొని నీ కంఠంలో పెట్టుకున్నావు కదయ్యా, ఆభరణంగా మార్చుకున్నావు కదయ్యా విషాన్ని. 14 లోకాలు రక్షించడానికి కోసంగా అలా మింగాలేదు, పొట్టలోకి పోనీలేదు, ఇటు బయటికి పోనీకుండా బయట వచ్చినా బయట ఉన్న లోకాలు కాలిపోతాయి, లోపలికి పోయిన లోపల లోకాలు కాలిపోతాయని నీవు నీ కంఠస్థానంలో పెట్టావు కదయ్యా. ఎంత గొప్పవాడివయ్యా, ఏమీ దయ్యయ్యా, ఈ విశ్వం మీద నీకు ఎంత దయ ఉందయ్యా, ఆ విషయాన్ని ఎట్లా పెట్టుకున్నావయ్యా. ఫణి కలాపో ఫణి కలాపో, ఫణి ఫణి అంటే పాము. పాము ఆయన ధరించాడంటే అర్థమైంది, పాము మృత్యుకు సంకేతం. మృత్యువు నా దగ్గర నా అధీనంలో ఉంది. మృత్యువు దేంట్లో వస్తుంది? మనకు కాలంలో వస్తుంది. మనం కాలంలో ప్రయాణం చేసేవాళ్ళం కాబట్టి కాలంలో ప్రయాణం చేసే మనకు మృత్యువు ఉంది. కానీ అమరత్వాన్ని ప్రసాదించగ శక్తి ఆ భగవంతుడుకున్నది. కాబట్టి ఓ శివ, కాలాన్ని తీసుకొచ్చి నీ మెళ్ళ వేసుకొని కాలాతీతుడివైన నీవు మాకు కాలంలో పోయేటువంటి ఆ మృత్యువును కూడా తొలగించే శక్తి నీకుంది. అటువంటి వాడి నువ్వు. ఇంకా వసనం, శ్మశాన వాసివి, కానీ నువ్వేం ధరిస్తున్నావు? ఏనుగు చర్మాన్ని ధరిస్తున్నావు, మరి పులి చర్మాన్ని ధరిస్తున్నావు. అంటే అర్థమైంది. ఆ ఏనుగు ఎలా వచ్చింది? ఏనుగు చర్మం ఎందుకు వచ్చింది? దానికి గజాసుడి వల్ల వచ్చింది. అలాగే మనకు ఆ పని ఆ యొక్క ఆయన వేసుకున్న ఒంటి మీద ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఆ పాములు, ఆ వాసుకి పాము ఆయన కోసం తపస్సు చేసింది. ఆ సత్రయాగంలో అన్ని పాములు పడిపోతుంటే మా మా యొక్క సర్పజాతిని రక్షించమని చెప్పి ప్రార్థిస్తే ఆయన ఆభరణంగా ధరించాడు. ఇది ఒక అర్థం. ఇంకో కథ ప్రకారం ఏంటంటే పాము సాయంత్రం అయ్యేసరికి చిదంబరంలో ఆయన నటరాజు నాట్యం చేస్తాడు. అప్పుడు అందరు పోయి దర్శనం చేసుకుంటుంటారు. అందరూ ఏదో ఒక వాయిద్యం వాయిస్తారు. కానీ పాము ఏం చేయలేదు కదా, పాము అంటే చూస్తూ ఉంటుంది. అది చూసి కొందరు ఎక్కిరిస్తారు, ఆ పాముని ప్రమదగణాలు ఎక్కిరిస్తారు, నువ్వేం చేయలేకపోతున్నావు అని చెప్పి. అప్పుడు అది శివుని ప్రార్థించి ఆయన చిందులు వేస్తుంటే ఆ చిందుల్లో పోయి ఆయన పాదాలకు చుట్టుకుంటుంది. అంటే ఆయనతో పాటు నృత్యం చేసేస్తుంది. ఆయనకి కాలికి ఆభరణం అయి నృత్యం చేస్తుంది ఆ వాసుకి. అప్పుడు అది ఎంత ఆనందపడిపోతుంది, నేను కూడా ఎగురుతున్నాను, నా శివుడికి నేను ఇంత మాత్రం సేవ చేసుకున్నా అని చెప్పి ఆనందపడిపోతుంది. కాబట్టి ఆ పని కూడా ఆయనకు భక్తుడై కాలి అందకు ఆభరణమైనాడు. ఆయన అంత గొప్ప అనుగ్రహాన్ని పొందాడు, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇక ఏనుగైతే గజాసురుడు, ఆయన తపస్సు చేసి ఆయన యొక్క తన యొక్క మరణిస్తూ తన శివుడి చేతిలోనే మరణిస్తూ తన చర్మం ఆయనకి ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండే వస్త్రం కావాలని కోరుకున్నాడు. అందువలే గజ చర్మం ధరిస్తున్నాడు. ఇంకా వ్యాఘ్రాసురుడు వచ్చేసి ఈ ద్వారకావనానికి ఒకప్పుడు విష్ణుమూర్తి స్త్రీమూర్తి రూపం ధరించి ఉంటే శివుడు తన పురుష స్వరూపంతో అక్కడ కైలాసంలోని రూపం కాకుండా మానవ రూపంలో భూమి మీదకి వచ్చి దారుకావనం దగ్గర పరిగిస్తూ ఉంటే అక్కడ తపస్సు చేసే యజ్ఞయాగాది క్రతువులు చేసే బ్రాహ్మణుల యొక్క భార్యలంతా కూడా శివుడు వెంట పడతారు. మగవాళ్ళంతా మోహిని రూపంలో ఉన్నటువంటి శివమోహినిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి వెంట పడతారు. ఆడవాళ్ళంతా ఈయన వెంట పడతారు. అప్పుడు తపస్సం పొందే ఋషులు చూస్తారు, ఇదేంటిది ఇంత వ్యామోహంలో పడేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి స్త్రీలు వ్యామోహంలో పడుతున్న తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, తాము చేసిన యజ్ఞగుండంలో నుంచి ఆ తపస్సు ఫలితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తపస్సు ఫలితంగా ఏం చేస్తారంటే వాళ్ళు అప్పటికప్పుడు ఒక పులిని సృష్టించి ఆ పులిని ఆయన పంపిస్తారు. పంపిస్తే ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఇట్లా ఎత్తి ఇట్లా ఎదిరిస్తే దాంట్లో రక్తం మాంసం అంతా కింద పడిపోయి దాని చర్మం మిగులుతుంది. ఆ చర్మం తీసి పై పంచ వేసుకుంటాడు ఆయన. ఆ విధంగా వచ్చాడు వ్యాఘ్రాసురుడు. వ్యాఘ్రాసురుడు ఆయనకి అలంకారం అయిపోయాడు.
అంత గొప్ప స్థితి పొందాడు ఆయన. అదెవరిది? ఆ సంపన్నులైన ఋషుల యొక్క అనుగ్రహంతో వచ్చింది ఆ పులి. దానికి అంతటి భాగ్యం కలిగింది, దానికి ఆ పైన పంచగా మారే భాగ్యం కలిగింది ఆ వ్యాఘ్రాసురుడికి. అలాగే మహోక్ష, ఇక మహోక్షమైన నంది వచ్చేసేసి ఆయనకు వాహనమైంది. నందీశ్వరుడు కూడా గొప్ప తపస్సంపన్నుడు. ఆయన వాళ్ళ తండ్రి ఆ బిడ్డ నందీశ్వరుడు వచ్చేసి ఈశ్వరుడితో సమానంగా కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన ఈశ్వరుడితో సమానంగా అయిపోయి ఈశ్వరుడు ముందు కూర్చో ఉంటాడు. ఆయన ఏ గుళ్ళో పోయినా ముందు ఈశ్వరుడు ముందు నందీశ్వరుని దర్శించుకొని పోవాలి. మనం ప్రపంచాన్ని వెళ్ళి పరమాత్మను చూడాలి అనే సందేశం ఇస్తూ కూర్చో ఉంటాడు. ప్రపంచాన్ని చూస్తే భగవంతుడు కనిపించడు, భగవంతుడు చూస్తేనే కనిపిస్తాడని చెప్పి సందేశం ఇస్తూ ఆ నందీశ్వరుడు కూర్చో ఉంటాడు. కాబట్టి వీళ్ళంతా ఆయనకి ఎలా అయ్యారు? వాళ్ళకి వాహనంగా, ఆభరణంగా, ఆహారంగా వీళ్ళంతా ఎలా అయ్యారు? వాళ్ళ యొక్క తపశ్శక్తితో అయ్యారు. ఒక్క పని ఆ మొదటిది మాత్రమే మహిమ చెప్తున్నాడు, ఆ గరళం వచ్చి మహిమ చెప్తున్నాడు. మిగతావంతా కూడా అవి సాధించుకున్నాయి, ఆ శివుడి దగ్గర అవి సాధించుకున్నాయి. ఆభరణం కావడానికి, చర్మం కావడానికి, వాహనం కావడానికి ప్రయత్నం చేసి సాధించుకున్నాయి అవన్నీ. కానీ మమ దాస్యసి కిం, నాకేమిస్తావయ్యా నీ దాస్యం చేయడానికి? అది ఆయన అసలు ప్రశ్న. నీకు దాస్యం చేయాలి, నాకేమిస్తావు? వాళ్ళందరినీ వేసేసుకున్నావు, అయిపోయింది. ఆభరణాలు అయిపోయింది, వాహనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంక నాకేమిస్తావు? నాకేముందా ఇవ్వడానికి? ఏ పదవి ఉంది నాకు ఇవ్వడానికి? ఏమీ లేవు. కానీ ఓ పని చేద్దాం. కిమస్తి శంభో, శంభో అందరి సుఖాన్ని ప్రసాదించేవాడా, నా సుఖాన్ని కూడా చూడవయ్యా. అందరికి సుఖాన్ని ప్రసాదిస్తున్నావు కదా, నన్ను కూడా చూడు. కాబట్టి నిన్ను ఒకటి కోరిక కోరుతున్నాను నేను. ఏంటది? తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. స్వామి, నీ పద్మవల వంటి పాదాలను ఆశ్రయించి ఉండే భక్తిని మాత్రం ప్రసాదించు. నా మనసు నిలకడగా భక్తితో ఎల్లవేళ్ల సర్వకాల సర్వావస్థల్లో నా మనసులో భక్తి నిండిపోయి, భక్తి భావంతో నిండిపోయి, నీ యొక్క నామాన్ని మరవకుండా, నీ రూపాన్ని మరవకుండా, నీలోనే, నీ పాదాల్లోనే లీనమయ్యే భాగ్యాన్ని కలిగించు. అటువంటి భాగ్యం కావాలి. ఎందుకు? నీ పాదాలు అన్నీ అనుగ్రహించగలవు. నువ్వు చేసే మర్యాదలన్నీ అలా ఉండవచ్చేమో గాని ఆ పాదాలు ఎటువంటివి? ఎటువంటి సంపదనైనా చివరికి మోక్షలక్ష్మిని కూడా మాకు ప్రసాదించగలదు. కాబట్టి అటువంటి భక్తిని నాకు ప్రసాదించవయ్యా, అది నాకు కావాలి అని ఒక పక్క నిందాస్తుతి, ఇంకో పక్క స్తోత్రం, ఇంకో పక్క తన ప్రార్థన, తన ఆవేదన, తన యొక్క నివేదన అన్ని కలిపి ఈ శ్లోకంలో అందించారు ఆది శంకరాచార్య గారు. ఈరోజు మనం శివానంద లహరిలో 87వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.